చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే చాలా ఒత్తిడి. ఎందుకంటే పాటలు అంత పెద్ద హిట్ అయిపోయినా చాలా ఒత్తిడి ఉంటుంది వాటిని ఎలా షూట్ చేయాలి అనే దాని మీద. అందుకే నేను సామజోటకంలోనే పూణే దగ్గర నుంచి ప్యారిస్కి పట్టుకెళ్ళాను. అలాగే రాముల అంటే నేషనల్ లెవెల్లో ఉండేటువంటి సాంగ్స్ తాలూకు స్థాయికి ఏమాత్రం తగ్గకుండా, బట్ ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్తోనే ఎట్లా అచీవ్ చేయాలి దాని మీద మాత్రం చాలా వర్క్ చేసాం. అంటే కాస్ట్యూమ్స్ కానీ, డాన్సర్స్ తాలూకు కాస్ట్యూమ్స్ కానీ, అందులో వెనకాల ఉండే మిగతా జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా, బేసిక్గా వాళ్ళ కాస్ట్యూమ్స్ మామూలుగా వాళ్ళని వేసుకొచ్చేయమని చెప్తూ ఉంటారు. మీ దగ్గర ఉన్న మంచి కోట్లు కానీ అలాంటివి కానీ ఇలాంటివి కానీ కొంచెం వేసుకొచ్చేయండి అని చెప్తారు. వాళ్ళని కూడా పర్టికులర్గా కాస్ట్ చేసి వాళ్ళ తాలూకు కాస్ట్యూమ్స్ కూడా డిజైనర్తో కుట్టించి అంత ఎక్కువ జాగ్రత్త తీసుకుని చేసాం. ఎందుకంటే మీకు విజువల్గా కూడా అంత మజా రావాలని, విన్నప్పుడు మీకు ఎంత ఆనందం వచ్చిందో అదే. అలాగే సామాజికంగా ఉన్న తాలూకు గ్లింప్సెస్ మీరు చూసే ఉంటారు. దాదాపు ఒక 30 seconds రిలీజ్ చేసాం. దాన్ని బట్టి మీకు అది కూడా అందరికీ నచ్చింది కాబట్టి సో మేము రైట్ రూట్లోనే ఉన్నాం అనిపించింది. రామ్లో లిరికల్ వీడియోలోనే మీకు ఆ కాస్ట్యూమ్స్ కానీ అవి కానీ మీకు కనిపిస్తాయి, సెట్ కానీ డిజైన్ కానీ, సో దట్ యూ విల్ గెట్ ఎ ఫీల్ ఆఫ్ ఇట్. ఓకే మీకు ఎలా ఉంటుందని మీకు దాదాపుగా కొంత అనుభూతి అర్థమైపోతుంది, కొంత రుచి తెలుస్తుంది దాని తాలూకు రుచి. సో అందుకని ఒత్తిడి ఉంది, అది బాధ్యత ఖచ్చితంగా పెంచింది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నాం దానికి సంబంధించి. సార్ బన్నీ గారు రైట్ సార్, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ 2 సినిమాలతో చూస్తే ఈ సినిమాలు మిమ్మల్ని ఎలా చూపించారు, ఎలా తీసుకున్నారు, ఎట్లా? అందరికీ నమస్కారం అండి. అలాగే మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే, జులై ఆ సినిమా చేసినప్పుడు తిలకం గారు నేను ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి అనే కథ ఆయన దగ్గర ఉంది. కథ బాగా నచ్చింది. ఆ కథకి ఎంత జస్టిఫైడ్గా చేయాలో అంత జస్టిఫైడ్గా జరిగింది. ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే, నాకు కూడా గత 2-3 సినిమాలుగా సీరియస్ సినిమాలు అయిపోయినాయి. నేను రేస్ గురం లాంటి ఒక సరదా సినిమా చేసి చాలా రోజులు అవుతుంది, నాకు ఫీలింగ్ ఉంది. అండ్ తిలకం గారితో ఎప్పుడు చేసినా నాకు తెలుసు తిలకం గారు ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేస్తారు, మేము ఇద్దరం కలిస్తే అలాంటి సినిమా చేస్తే బాగుంటుందని సన్ ఆఫ్ సత్యమూర్తి అప్పుడే అనుకున్నాం. అండ్ ఆయన కూడా ఇంతకుముందు సీరియస్ సినిమానే చేశారు. అది అయిన తర్వాత నేను నా లాస్ట్ సినిమా నా పేరు సూర్య సినిమా తర్వాత నేను కూడా ఒక ఎంటర్టైనర్ సినిమా చేద్దాం అనుకున్నాం. ఇద్దరు కలిసి ఒక టోటల్ ఈ సినిమాలో ఫోర్గ్రౌండ్లో ఏముంటుంది అనుకుంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్, మోర్ ఆన్ ఎంఫసిస్ ఆన్ ఎంటర్టైన్మెంట్. అంటే మీకు ఫైట్స్ చూసినా, పాటలు చూసినా, ఎమోషన్ ఉన్నా ఏదైనా కూడా బ్రీజీగానే ఉంటుంది. అన్ని ఎంటర్టైన్మెంట్తో కూడిన విషయాల్లాగే ఉంటాయి. ఈ సినిమా బేసిక్లీ ఒక మిడిల్ క్లాస్ క్యారెక్టర్. జనరల్లీ మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అంటే చెక్ షర్ట్స్, ఒక ప్లెయిన్ షర్ట్స్ ఇలా ఇయటం తప్ప ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ శాలరీ ఒక అనుకుంటే ఫైనాన్షియల్గా చూస్తే ఒక 35-40 వేలు శాలరీ ఉన్న ఎంప్లాయీ. సో వాళ్ళ అబ్బాయిలు కూడా వేసుకునేది చాలా అతి తక్కువ కాస్టింగ్లో ఉండే డబ్బులే ఉంటాయి. సో పెద్ద పెద్ద బ్రాండ్లే వేయటానికి లేదు. బట్ అంత నార్మల్ మిడిల్ క్లాస్ దాంట్లో కూడా ఏదో ఒక్క ఐడెంటిఫై చేసే ఒక్క ఎలిమెంట్ ఎతకాలి, ఒక్క యూనిక్నెస్ ఏదో ఉండాలి. అది స్టైల్ ఫ్యాక్టర్ అనగానే ఏదో ఒక యూనిక్నెస్ అయితే బాగుంటుందని హ్యాండ్ కర్చీఫ్ అనుకున్నాం. హ్యాండ్ కర్చీఫ్ అయితే బాగుంటుంది. త్రూఅవుట్ ద ఫిల్మ్ ఒక హ్యాండ్ కర్చీఫ్ పెడితే యూనిఫామ్గా అన్ని సీన్లో ఓకే ఇదే చేసినా కూడా ఆ హ్యాండ్ కర్చీఫ్ అనేది ఒకటి ఐకానిక్గా నుంచుని పోద్ది అనేది అనుకున్నాం. అది మీరు నోటీస్ చేశారు, నేను ప్రజలు కూడా నోటీస్ చేసి చెప్తే నేను నిజంగా ఆనందపడతాను. మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక మేకింగ్ వీడియో కూడా ఈరోజు రిలీజ్ చేశారు. అందులో అల్లు అయ్యాను నేనే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అని చెప్పారు. ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను షూటింగ్ వస్తానంటే నేను వద్దనేసి నేను షూటింగ్కి వెళ్ళిపోయాను. వెళ్ళి వాళ్ళ తాతగారి దగ్గర ఏడ్చాడంట, నాన్న నన్ను షూటింగ్ రావద్దని. అంటే నాన్న ఎవడంటానికి ఇది నా సినిమా, నువ్వు వెళ్ళిపో, నేను ఎవరిని అడిగితే నువ్వే ప్రొడ్యూసర్ అని చెప్పు అని. వచ్చి షూటింగ్లో కెమెరా ముందు కూర్చొని బట్టలు నొక్కుతున్నాడు. నేను ఆయన ముట్టుకోకూడదు, నో డోంట్ టచ్ దట్ అంటే ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, తాత ఆస్క్ మీ టు టెల్ యూ దట్. అంటే నేను చెప్తున్నాను, నువ్వు ఆగంటే యు ఆర్ ద హీరో, యు ఆర్ మై హీరో, డోంట్ టాక్ టు మీ. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంది సార్. సామాన్యంగా కొడుకులు ఫాదర్ని డబ్బులు అడుగుతారు, ఇక్కడ ఫాదర్కి కొడుకులు డబ్బులు ఇస్తారు. సో అందుకని మీకు ఒక రకంగా మీకు అడ్వాంటేజ్. ఒక మాస్ క్వశ్చన్ అండి, అంటే మీరు భీమవరం చెందిన వ్యక్తిగా ఇప్పుడు అక్కడ సంక్రాంతి కోడి పందాలు స్టార్ట్ అవుతున్నాయండి. మన హీరో గారు ఏమో పోస్టర్లో కోడి పందెం పట్టుకుని ఉన్నారు.
లక్షలాది మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అర్జున్ గారు వస్తారని. అంటే మీరు ఆయన అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా అసలు ఆయన ఎలాంటి పుంజు, అంటే ఆయన అది ఆ కంపారిజన్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు అది చూపిస్తున్నారు కాబట్టి అసలు. అలాగే అసలు కోడి పందాల మీద మీ మోటో? మామూలుగా కోడి పందాలు జరిగేటప్పుడు కాళ్ళకి కత్తులు కడతారు. ఈ పుంజుకి గోల్డ్ చాలు, కత్తులు అక్కర్లేదు. అందుకని నా దృష్టిలో బన్నీ గారు అలాంటి పందెం పుంజు. ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. పాటలు, సరదా, యాక్షన్ అంత ఈజీ బ్రీజీ సరదాగా ఉండే సినిమా. మేము ఎంత మీరు ఒకసారి మేకింగ్ వీడియో చూస్తే మేము ఎంత సరదాగా ఉంటామో సినిమా కూడా అంతే సరదాగా ఉంటుంది. ఎంతకంటే సింపుల్గా నేను చెప్పలేను. త్రివిక్రమ్ గారు నెక్స్ట్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? నెక్స్ట్ సినిమా అప్పుడు చెప్తారు. ఏమైనా కన్ఫర్మ్ అయినా అని. కావాల్సిన సార్ మీరు ఎప్పుడు నెక్స్ట్ మీద ఉన్నారు అంటే ప్రెసెంట్లో ఉన్నాను సార్. మీరు దీంట్లో వేసుకున్న లాకెట్ ఎక్కడ దొరుకుతుంది సార్? లాకెట్ వేసుకున్నారు కదా, ఒక చైన్ ఏదో వేసుకున్నాను. లాకెట్ వేసుకోలేదు, జస్ట్ చైన్ వేసుకున్నాను అంతే. సంథింగ్ యూ పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ నో? ఓకే ఓకే. ఓ ట్రైలర్లో రా. ఓకే, అప్పటికప్పుడు ఎవరో కాస్ట్యూమర్ వచ్చి ఇచ్చాడండి, నాకు గుర్తుకోలేదు. అంటే ఇందులో మీరు అడుగుతున్న ఇందాక నుంచి ఆ స్టైల్ క్వశ్చన్ గురించి ఒకటి వర్క్ చేసాం. ఫస్ట్ ఆయన అడిగిన కర్చీఫ్ గురించి కానీ, ఈ గొలుసు కానీ, ఇవి కానీ. ఒకటికి పొడుగాటి ప్యాంట్ ఇస్తే ఏంటి నా సైజు కానీ ప్యాంట్ని ఏడుస్తాడు. బట్ ఇందులో హీరో ఏం చేస్తాడంటే దాన్ని మడత పెట్టుకుని అది స్టైల్ చేస్తాడు. ఓకేనండి. అలాగే డియోడ్రెంట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వకపోతే ఈ చెమట వాసనతో నేను ఎలా తిరగాలని వాడని అనుకుంటాడు. అతను కర్చీఫ్ని అందంగా మడత పెట్టి పైకి దాని బోర్డర్ కనిపించేలా అదొక స్టైల్ క్వశ్చన్ చేసి జైలు పెట్టి తిరుగుతాడు. బేసిక్ మేము అనుకున్నది ఇది. అంటే ఒక కష్టాన్ని దాటడం ఎలా. ఎందుకంటే బేసిక్గా జీవితంలో రెండు ఉంటాయి, ఒకటి సంపద, ఇంకోటి ఐశ్వర్యం. సంపద అంటే డబ్బులు ఉండటం, వాళ్ళందరి దగ్గర ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యం అంటే సుఖంగా ఉండటం, దానికి డబ్బులకి సంబంధం లేదు. ఇది ఒక ఆర్ట్. నాకు చాలామంది అమ్మాయిలు చూస్తే అనిపిస్తుంది వాళ్ళకి ఐశ్వర్యం ఉందని. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న పౌడర్ ప్యాడ్, ఒక చిన్న మౌత్ ఫ్రెషనరు, ఓకే, ఒక వెట్ టిష్యూ, ఒక వాటర్ బాటిల్. ఇవి చాలా చిన్న విషయాలు. మగాడు ఎవడో నీ పట్టుకెళ్తాడా? వాడికి రాదు. ఇది బాగా బతకడం అనేది ఒక ఆర్ట్. నిజం సార్, అంతే. నిజం. నా దగ్గర జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నాను. ఏదో ఆడవాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చెప్తుంది కాదు. ఇదేంటంటే ఇవి ఖర్చు అయిన విషయాలు కాదు, వీటి కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. సో ఇదే ఐశ్వర్యం. అంటే సంపద వేరు, ఐశ్వర్యం వేరు. వీడు కొంచెం ఐశ్వర్యవంతుడు, పేరుకి బంటు కానీ వీడు ఐశ్వర్యవంతుడు. అది కరెక్టే సార్, నిజంగా నాకు అనిపిస్తుంది. నాకు సంపద ఉందేమో కానీ మా ఆవిడకి మాత్రం ఐశ్వర్యం ఉంది. వెల్ సెడ్ సార్, వెల్ సెడ్. అలా వైకుంఠపురములు నగరిలో ఆమూల సౌధము దాపల మందార వనాంతర అమృత సరప్రాంత్యందు కాంతోపలోత్పల పర్యంకర మా వినోదయ గుణాపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రంబు పాహి పాహి అని గుయ్యాళించి సంరంభి అనేది పద్యం. సో మొదటి 3 లైన్లోనే మందారవనం, అమృత సరస్సు, అలవైకుంఠపురం, అద్భుతమైన సౌధాలు, దాని మీద ఆపన్న ప్రసన్నుడైనటువంటి విష్ణుమూర్తి. ఎంత ఆనందంగా ఉంది వినడానికి. ఈ సినిమా చూడడానికి కూడా మీకు అంత ఆనందంగా ఉంటుంది. అంతవరకు అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఇంత గొప్ప ప్రొటేషన్ చెప్పాక మనకి ఇంకా ఉండకూడదు, లేచి వెళ్ళిపోండి. ఇది ఇక్కడ డైలాగ్ కాదు, సినిమాలో ఉన్న డైలాగ్. ఇది సినిమాలో కూడా డైలాగ్ ఉంది. థ్యాంక్ యూ అండి. నిజంగా ఇది ఫస్ట్ టైం సినిమాకి ముందు ఇలా నేను మీడియాతో ఇంటరాక్ట్ అవటం. మీ అందరికీ ప్రత్యేకించి చెప్పాలి, మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కుటుంబంతో కలిసి ఆనందంగా ఈ సంక్రాంతిని జరుపుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండాలని తెలుగు వారందరికీ కూడా ఎక్కడున్నా సరే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరఫున నమస్కారం. థ్యాంక్ యూ.